తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్క్ బిల్డర్స్ అధినేత గుమ్మి రామరెడ్డి క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో క్రెడాయ్ నేషనల్ చేంజ్ ఆఫ్ గార్డ్ సెరమనీ 2025 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ క్రెడాయ్ నేషనల్ రూపొందించిన 5 పాయింట్ల ఎజెండాను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. నిర్మాణ రంగంలో పారదర్శకత నెలకొల్పేందుకు కృషి చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆయన జాతీయ స్థాయిలో క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2008లో క్రెడాయ్ హైదరాబాద్లో చేరిన ఆయన మరుసటి ఏడాది ఈసీ మెంబర్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రెడాయ్ సెక్రటరీగా పనిచేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆయన క్రెడాయ్ తెలంగాణకు ప్రప్రథమ అధ్యక్షుడయ్యారు. సుమారు 11 చాప్టర్లను ఏర్పాటు చేయటంలో ముఖ్య భూమికను పోషించారు. అంతేకాదు క్రెడాయ్ అవార్డులను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దక్షిణ హైదరాబాద్ స్థాయిలో క్రెడాయ్ను బలోపేతం చేయడంలో విశేషంగా కృషి చేశారు. 3 సార్లు క్రెడాయ్ నాట్కాన్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా పనిచేశారు. క్రెడాయ్ ఎక్స్పాన్షన్ కమిటీ చైర్మన్గా నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఇజ్రాయిల్లో క్రెడాయ్ నాట్కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. జాతీయ స్థాయి నిర్మాణ రంగంలో ఆయనంటే తెలియని బిల్డర్ లేరు. ప్రతి ఒక్కరూ ప్రేమగా ఆయన్ని రామ్ అని పిలుస్తారు. అందుకే ఆయన 2021లో క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. 2023లో క్రెడాయ్ నేషనల్ సెక్రటరీ, ప్రస్తుతం క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. క్రెడాయ్ సంఘంలో గుమ్మి రామరెడ్డి ప్రస్థానం 2008లో క్రెడాయ్ హైదరాబాద్లో జాయిన్ అయ్యారు. 2009లో హైదరాబాద్లో ఈసీ మెంబర్, 2011లో జాయింట్ సెక్రటరీ క్రెడాయ్ హైదరాబాద్, 2013 ఏపీ సెక్రటరీ, 2015 తెలంగాణ ప్రథమ అధ్యక్షుడు, 2019 క్రెడాయ్ తెలంగాణ చైర్మన్, 3 సార్లు క్రెడాయ్ నాట్కాన్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్, క్రెడాయ్ ఎక్స్పాన్షన్ కమిటీ చైర్మన్ సౌత్ ఇండియా, జోనల్ సెక్రటరీ సౌత్ ఇండియా, 2021 వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ నేషనల్, 2023 సెక్రటరీ క్రెడాయ్ నేషనల్, 2025 ప్రెసిడెంట్ ఎలెక్ట్.